శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం జనవరి నెల మాస ఫలితాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రేక్షక దేవుళ్లకు ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతో తులారాశి వారికి ఈ 2024 సంవత్సరం జనవరి నెల ప్రారంభం చాలా అనుకూలంగా అద్భుతంగా ప్రారంభం అవడం జరుగుతుంది. ముఖ్యంగా ధనస్థానంలో శుక్రుడు రాష్ట్రాధిపతి ధనస్థానంలో సంచరించినప్పుడు జాతకుడికి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడడం, కుటుంబ సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. అలాగే అష్టమాధిపతి ధనస్థాన సంచారం చేస్తున్నప్పుడు ఆకస్మిక ధనలాభం, గతంలో మీ కుటుంబం నుంచి దూరం అయిపోయినటువంటి మీ మిత్రులు లేదా మీ బంధువులు లేదా మీ ఆత్మీయులు లేదంటే మీతో ఆడబడుచో తోడబుట్టినటువంటి మీ స్త్రీ సంబంధించిన బంధువులు, అది అక్క, చెల్లెల, వదిన, మరదల, ఏదో విధంగా మీ కుటుంబంతో డిస్ప్యూట్ పెట్టుకొని బయటికి వెళ్ళిపోయిన వాడు తిరిగి మళ్ళా మీ కుటుంబంలో కలుసుకునే అవకాశం అన్నది ఉన్నది. శుక్రుడు ధనస్థానంలో ఉన్నప్పుడు కంపల్సరీగా స్త్రీల నుంచి ధన సహకారం లభిస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. అదే తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు అయితే వాళ్ళకి అనుకూలంగా మరి కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి. భర్త చేదోడు వాదోడుగా చెప్పిన మాట వినటం, కుటుంబంలో మీ పెత్తనం జరగడం జరుగుతుంటుంది. సో ఇది ఇలా ఉంటే జనవరి 19వ తారీఖున ఈ శుక్రుడు తృతీయ స్థానం అయినటువంటి ధనుసు రాశిలోకి వెళ్ళి సప్తమాధిపతి కుజుడితో కలుస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ ఏమవుద్ది, సప్తమాధిపతి లగ్నాధిపతి కలిసి 3వ స్థానంలో వెళ్ళడం జరుగుతుంది. అంటే ఒకటి వివాహం జరగాలన్నా, వివాహ సంబంధం కుదరాలన్నా కూడా వ్యక్తిగత జాతకంలో లగ్న సప్తమాధిపతులు గోచారీత్యా కలిసినప్పుడు, అలాగే ఈ కలయిక 3, 7, 11 భావాల్లో కలాలన్నమాట. అంటే 3వ భావం అన్నది ఏంటంటే పెళ్లి చూపులు గురించి సంప్రదించుకోవడం కానీ, పెళ్లి మాటలు మాట్లాడుకోవడం, అమ్మాయికి అబ్బాయికి చూపించి వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడటం, ఒకరికొకరు నచ్చడం జరుగుతుంది 3వ భావం యాక్టివేట్ అయినప్పుడు. ఇప్పుడు మరి శుక్రుడు కుజుడు 3వ భావం జనవరి 19లో వెళ్ళటం వల్ల పెళ్లి చూపులు లాంటి పెళ్లి సంబంధించిన మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది. అలాగే సప్తమం యాక్టివేట్ భావన శుభంగా ఉంది కాబట్టి అది వివాహం దాకా వెళుతుంది. మరి లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా ఈ 2వ స్థానంలో ఈ శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఈ 3వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా కంపల్సరీగా ఈ తులా రాశి, తులా లగ్నంలో ఉన్నటువంటి జాతకులకి వివాహం నిశ్చయం అవడం జరుగుతుంది. అది వివాహం నిశ్చయం అవడం, పెళ్లి చూపులు, పెళ్లి కుదరడం, ఇవన్నీ కూడా అతి తొందరగా జనవరి 19 తర్వాత నుంచి ఒక నెల రోజుల లోపల ఇంచుమించుగా ఏప్రిల్ 30వ తారీఖు లోపల ఈ తులారాశి వారికి వివాహం అన్నది ఎక్కువ శాతం జరిగే అవకాశం ఉంది. అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. లేదు గతంలో వివాహం నిశ్చయమై ఏదో కారణం వల్ల వాయిదా పడింది కూడా ఈ సమయంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద వివాహానికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్య అయినా 100% సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి 19 జనవరి తర్వాత ఏప్రిల్ మధ్యలో 6వ స్థానంలో రాహువు, ఇది కంపల్సరీగా శత్రువులపై విజయాన్ని లభిస్తుంది. అయితే ఆరోగ్యపరంగా అజీర్ణ సమస్యలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాంటివి వచ్చే అవకాశం ఉంది. మరి వయసులో కొంత పెద్ద వయసు ఉన్న వారికి కంటికి సంబంధించినటువంటి చికిత్స జరిగే అవకాశం ఉంది. సో అది సక్సెస్ఫుల్గానే పూర్తి అవడం జరుగుతుంది. ఎందుకంటే గురువు మీ తులారాశి, తులా లగ్నాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి ఎటువంటి సమస్య అన్నా సాల్వ్ అవడం జరుగుతుంది. అంటే తృతీయ షష్టాధిపతి అయినప్పుడు కూడా గురువు ఎప్పుడు కూడా శుభ ఫలితాన్ని ఇస్తాడు, దైవ బలాన్ని మనకు అందిస్తాడు, పెద్దలు చేసిన పుణ్యాన్ని మనం అనుభవించే విధంగా చేస్తూ ఉంటాడు. అందువల్ల గురు దృష్టి రాశి వారి మీదకి ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నా 100% తొలుగుతాయి. అయితే సప్తమ భావంలో శని ఉన్న, గురువు ఉన్న, సప్తమాన్ని శని చూస్తున్నా, లేదంటే సప్తంలో శని ఉండి గురు దృష్టి పొందిన
వివాహం తప్పక జరుగుతుంది. అయితే కంపల్సరీగా అది ఆలస్య వివాహం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంచుమించుగా సాధారణ వివాహ వయసు మనకి ఇక్కడ 24, 26 జరుగుతుంటే కనీసం ఒక 6 నుంచి 8 సంవత్సరాలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం తొందరగా అంటే ఎర్లీ మ్యారేజ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికన్నా అంటే 24, 26లో ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో జరిగినా జరగకపోయినా 30 సంవత్సరాల పైన 32 సంవత్సరాల పైన ఉన్న వారికి మాత్రం కంపల్సరీగా ఈ సంవత్సరం ఏప్రిల్ నెల లోపల మరి తులారాశి తులాలగ్నం వారికి వివాహం జరిగే సూచనలు చాలా బలంగా ఉండడం జరిగింది. కాబట్టి ఒకసారి మళ్ళా ప్రయత్నం చేయండి, బాగుంటుంది. మరి స్పెక్యులేషన్ సంబంధించింది షేర్ మార్కెట్, జోదం, ఆన్లైను, ఈజీ మనీ వాటి కోసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటి జోలికి వెళ్ళడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. 12వ స్థానంలో ఉన్నటువంటి కేతు అనవసర ఇన్వెస్ట్మెంట్లు, అన్నెసరీ ఖర్చులు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి ఏదైనా ధనాన్ని ఖర్చు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టడం మంచిది. ఈ సమయంలో మీరు ఎవరికన్నా ధన రూపంలో అప్పిచ్చినా, ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఇంకో విధంగా ఏ షేర్ మార్కెట్లోనో జోదం కోసం ప్రయత్నం చేసినా తిరిగి ఆ ధనాన్ని మాత్రం 100% చూడలేరు. అయితే అనుభవం మాత్రం వస్తుంది. ఇక ఈ మిగతా యోగాల గురించి పరిశీలించినప్పుడు మరి లాభాధిపతి లగ్నాధిపతి కలిసి 3వ స్థానంలో సంచరించినప్పుడు ముఖ్యంగా పోటీల్లో విజయం లభిస్తుంది. కాబట్టి క్రీడా రంగంలో వారికి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగం, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగం వారికి కొత్త అవకాశాలు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా రాబోయే జనవరి నుంచి తులారాశి వారి యొక్క టోటల్ అదృష్టం లైఫ్ మారబోతుంది. సాధారణంగా ఈ వార ఫలాలు కానీ, మాస ఫలితాలు కానీ, సంవత్సర ఫలితాలు కానీ జాతకుడి యొక్క రాశిని బట్టి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది గోచార ఫలితాలు అన్నవి రాశిని బట్టి మనం చెప్తూ ఉంటాం. సో ఇంకా మనం డెప్త్గా తెలుసుకోవాలంటే జాతకుడి యొక్క నక్షత్రాన్ని బట్టి ఇంకా డెప్త్ అయిన ఫలితాలు చెప్పడం జరుగుతుంటుంది. సో ఏదంటే ఇప్పుడు ప్రతి ఒక్క నక్షత్రం వారికి వారి యొక్క నక్షత్రాల ప్రకారం సంపత్తారని, క్షేమతారని, సాధనతారని, మిత్రతారని, పరమమిత్రతారలని ఈ మిత్ర తారలు కొన్ని ఉంటాయన్నమాట. ఆ తారల్లో ఈ గ్రహాలు సంచరించే సమయంలో జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మిత్రతారలో ఒక గ్రహం సంచరించే సమయంలో జాతకుడికి మిత్రుల సహకారం, బంధువుల సహకారం లభిస్తూ ఉంటుంది. అదే సంపత్తారని జన్మ నక్షత్రం నుంచి 2వ తార ఉంటుంది. ఆ తార మీద గురుగ్రహం కానీ ఏదైనా శుభగ్రహం సంచరించే సమయంలో జాతకుడికి ఆర్థికపరమైన లాభం కలుగుతూ ఉంటుంది. ఆ సమయంలో జాతకుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా, సేవింగ్స్ స్టార్ట్ చేసినా అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అదే 4వ తార అంటే జన్మతార నుంచి 4వ తార లెక్కెట్టుకుంటే అది క్షేమతార అవుతుంది. అది స్థిరాస్తి కొనుగోలు చేయడానికి, క్షేమంగా ప్రయాణం చేయడానికి, అలాగే ఎవరికన్నా సంప్రదింపులు జరపడానికి, ఏదన్నా వృత్తి ప్రారంభించడానికి అది అనుకూలంగా ఉంటుంది. ఆ క్షేమతారలో మీరు ప్రయాణం ఎంత కఠినమైన ప్రయాణం ప్రారంభించినా అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. సో అలాగే 6వ తార సాధన తార అంటారు. కోర్టు కేసుల్లో విజయం సాధించాలన్నా, మీరు వెళ్ళిన చోట అప్పు పుట్టాలన్నా, లేదంటే మీరు అప్పు తీర్చాలన్నా, అలాగే శత్రువులపై విజయం సాధించాలన్నా, ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా, ఒక కోర్టుకి వెళ్ళాలన్నా సాధన తారలో మీరు పని స్టార్ట్ చేస్తే 100% విజయం సాధిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ సాధన తారలో ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగంలో తప్పక విజయం లభిస్తూ ఉంటుంది. అలాగే 8వ తార అన్నది మిత్రతార. అంటే మనం స్నేహం చేయడానికి కానీ, వివాహ సంబంధాలు కుదుర్చుకోవడానికి కానీ, ఎవరితో అన్నా పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేయడానికి కానీ మిత్రతార చాలా అనుకూలించే అవకాశం ఉంది. సో అలాగే పరమమిత్రతార అంటే ఈ పరమమిత్రతారలో కొంతమంది అనుకూలంగా ఉందని, కొంతమంది ప్రతికూలంగా ఉంటుందని చెప్తారు. బట్ కానీ ఏదైనా కొంతవరకు న్యూట్రల్గా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం తారాబలం చూసుకొని, అలాగే మరి చంద్రలగ్నాత్తు అష్టమంలో ఏ గ్రహం సంచరించినా కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రతీ నెల ఒకసారి
2.5 రోజులు అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంటుంది. ప్రస్తుతం మరి ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారికి అష్టమంలో ఇప్పుడు సంచారం జరుగుతుంది అనుకుంటాం. వాళ్ళకి ఈ వృత్తి వ్యవహారాల్లో చికాకులు లభిస్తాయి. అందుకని అష్టమ చంద్ర దోషం కూడా జాతకుడికి ఉంటుంది కాబట్టి అది కూడా మరి గమనించుకుంటూ ఈ తారాబలాన్ని కూడా గమనించుకుంటూ ఇంకా మనం సూక్ష్మంగా ఇంకా డెప్త్గా ఈ వార ఫలితాలు మాస ఫలితాలు తెలుసుకున్నప్పుడు ఇంకా పెర్ఫెక్ట్ అయినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే జన్మ జాతకాన్ని బట్టి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశానాథుడు అంటే మనకి ఏదో దశ జరుగుతుంటుంది. ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు, ఏ గ్రహంతో కలుస్తున్నాడు అన్న స్థితిని బట్టి కూడా మన యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మిక్స్ చేస్తేనే జాతకుడు సరైనటువంటి ఫలితాన్ని పొందగలడు తప్ప ఏదో పేరుని బట్టో రాశిని బట్టో ఈ 4 ఫలితాలు ఏదో తెలుసుకోవడం వల్ల అది 100% ఖచ్చితమైన ఫలితం అయితే కాదు. మరి డెప్త్గా తెలుసుకుందాం అనుకుంటే మీకు ముఖ్యంగా చాలా సూక్ష్మంగా చాలా జాగ్రత్తగా టైం తీసుకొని పరిశీలిస్తే ప్రతి విషయాన్ని కూడా పెర్ఫెక్ట్గా జ్యోతిష శాస్త్రంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా ఇబ్బందుల్లో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ సమీపంలో ఉన్నటువంటి జ్యోతిష్కుడికి సరైన సమయం ఇచ్చి తగు విధంగా మరి ఈ జాతకం తెలుసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.